బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. ఇక్కడున్న వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒకటి పరిశ్రమ రాలేదని, అభివృద్ధి జరగలేదని చెప్పిద్దాం పద. చేసిన పనులనే చెప్పాల్సి వస్తుంది. ఏం పెద్దయినా ఈ 5 ఏళ్ళలో ఏపీలోకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు కదా. మీరు మీడియా వాళ్ళే కదా, మీకు తెలీదా? లేకపోతే మాకేం తెలియదు అనుకుంటున్నారా? వాడు నా కొడుకు చిత్తూరులో డైకిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు తెలుసా? నేను తూర్పుగోదావరి జిల్లా గ్రాసిమ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా. నా కూతురు వైజాగ్ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ లో జాబ్ చేస్తుంది. 2 సంవత్సరాల క్రితం నా కూతురు ఒక MSME ప్రారంభించింది. ఇప్పుడు మరో 20 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇటువంటి పరిశ్రమలు ఈ 5 సంవత్సరాల్లో ఏపీలోకి చాలా వచ్చాయి, కాదంటారా? అర్థమైందా? ఇప్పటికైనా తెలిసిందా? ఎవరండి చెప్పారు ఎక్కడుండో సరే ఇలాంటి వాళ్ళు. ఈ 5 ఏళ్లలో పరిశ్రమల ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడులు, 28 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. కంప్యూటర్ కనిపెట్టావా, సెల్ ఫోన్ నువ్వే తెచ్చావా, చెప్పే సొల్లు వినలేకున్నా ఆపరా బాబు. శ్యామల బాబు, అవినీతికి మన పార్టీ ఒక చరిత్ర, అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? శ్యామల బాబు, శ్యామల బాబు. ఆపండి. ఆపు బాబు నాటకం, జగనే మా నమ్మకం. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. ఏంటి బామ్మగారు, ఎవరికా 2 గ్లాసులు? ఇవాళ ఒకటో తారీఖు కాదు బాబా, నా కొడుకు జగన్ వస్తున్నాడు అని చూస్తున్నా. జగన్ బాబు టీ తీసుకో. నేను మీ జగన్ కాదమ్మా. పోయిన జగన్ తరఫు నుంచి వచ్చావు కదా, తీసుకో. జగన్ బాబు నిన్ను దేవుడు చల్లగా చూడాలి. దేశంలో అత్యధిక మొత్తం 3,000 రూపాయల పెన్షన్, అత్యధిక సంఖ్యలో ప్రతి నెల సుమారు 66 లక్షల మందికి పైగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.
1వ తేదీన టంచన్ గా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు జగనన్న. ఈ 58 నెలల్లో 88,651 కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది జగనన్న ప్రభుత్వం. మా నమ్మకం నువ్వే జగన్. అనయా మా హీరోకేగా కాదురా, మా హీరోకి, జగనన్నకి. అదేంటి నీకనంటే ఇష్టం కదా. ఇష్టం వేరు, బాధ్యత వేరు. ఆ రోజు ఆరోగ్యశ్రీ లేకపోతే మన అమ్మ మనకు దక్కేదరా? వైఎస్ఆర్ చేయూత వల్ల నీ వదిన కూడా మన కుటుంబానికి ఆర్థికంగా తోడైందిరా. నీ చెల్లి కాలేజ్లో మెడిసిన్ చదువుతోందన్నా, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావన్నా కారణం ఫీజు రీయింబర్స్మెంట్. అంతెందుకు, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన దమ్మున్న లీడర్ ఎవడున్నాడ్రా? ఒక్క జగనన్న తప్ప. చాలా రుణపడిపోయాంరా, రుణం తీర్చేసుకుందాం. అవునన్నయ్య, ఇష్టం వేరు బాధ్యత వేరు. ఫ్యాన్ గుర్తు కొట్టేసి రుణం తీర్చేసుకుందాం. రైతునే రాజు చేసిన నిన్ను మరువలే, మళ్ళీ జగన్ ఫ్యాన్ కే ఓటు వేసి మా రుణము తీర్చుతా. జై హో జగన్. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే.